మనం మానసికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయకూడదో ఒక 4 విషయాలు చెప్తాను. కోకో సిఓ సిఓ. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్లెయినింగ్ అండి. జీవితం పట్ల, ఇతరుల పట్ల, రిలేషన్‌షిప్ పట్ల, మన పట్ల మనకి కంప్లెయింట్స్ ఉంటాయి, ఫిర్యాదులు ఉంటాయి, చాడీలు ఉంటాయి. ఇవి ఎంత తగ్గించుకుంటే మానసికంగా అంత దృఢంగా అవుతాం మనం. అంటే దృఢంగా ఉన్న వాళ్ళకి అన్ని కంప్లెయింట్స్ ఉండకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఓవర్ థింకింగ్ రెండోది ఓ. అంటే ఏంటంటే ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం. అలా అయితే ఏంటి? రేపు ఇలా అయిపోతుందేమో! ఈ ఒక విషయం మొదలుపెట్టినప్పుడే నెగెటివ్‌గా ఓవర్‌గా థింక్ చేయటం అనేది ఎప్పుడూ కూడా మానసికంగా దృఢంగా ఉండే వాళ్ళ లక్షణం కాదు. మూడోది సి వచ్చేసి కంపారిజన్. ఇతరులతో పోల్చుకోవటం, వేరే వాళ్ళ పట్ల అసంతృప్తితో ఉండటం. అంటే నాకు దక్కాల్సింది దక్కలేదు, వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నాను అని అనుకోవటం దృఢంగా ఉండే వ్యక్తులు చేసే పని కాదు. వాళ్ళు తమ పని తాము చక్కగా చేశామా లేదా అనే దాని మీదే ఫోకస్ చేస్తారు. నాలుగోదొచ్చేసి ఓవర్ రియాక్టింగ్, ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్. అంటే ఏంటంటే ప్రతి దాంట్లోనూ దూరిపోవాలనుకుని, ప్రతి దాన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుని, ఈ ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే అన్నీ ఇలాగే చేయాలి, అన్నీ నాకు తెలిసే చేయాలి, ఇట్లా మైక్రో మేనేజ్‌మెంట్ ఇది దృఢంగా ఉండేవాళ్ళు చేయరండి. ఎవరిది వాళ్ళకి అప్పజెప్పేసి వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని కాబట్టి అది వాళ్ళది నాకు అని బౌండరీస్ సెట్ చేసుకుని చక్కగా మానసికంగా ఆరోగ్యకరంగాను, దృఢంగాను ఉండగలుగుతారు ఆ బౌండరీస్ సెట్ చేసుకున్నప్పుడు. మీరు కోకో అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు పంపించబడతాయి.